మాధురి. ఈవిడ కూడా వచ్చి అసలు ఎలా మాట్లాడుతుందంటే ఎస్ వీఆర్ ఇన్ అడల్టరీ అంటున్నారు. ఊరి అమ్మ, అయితే అడల్టరీని కూడా చట్టబద్ధం చేశారా? ఇవన్నీ నాకే తెలియట్లేదా? అడల్టరీ అంటే ఏటో మీకు తెలుసండి, ఆ వీడియో చూపిస్తాను మీకు అలా అన్నమాట. అందాక అడల్టరీ అంటే అర్థం ఏంటి చూడండి. ఇదిగోండి అడల్టరీ అంటే ఇది. అడల్టరీ దానికి తెలుగులో అర్థం ఏంటండి? వ్యభిచారం. ఏమండి ఇక్కడ చూద్దాం రెండోసారి. మర్చిపోతుందండి నాకు ఒక్కోసారి. మాధురికి నాకు పెళ్ళి అవ్వలేదండి, అడల్టరీ చేస్తున్నాం మేము, జస్ట్ అడల్టరీ. ఊరి నీ అమ్మ, ఇది జస్ట్ అడల్టరీయా? ఓరే శ్రీనివాస, అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు. ఊరి నీ అమ్మ రే ఆపరా రే. ఒరే సుప్రీంకోర్టు అలాగే ఇచ్చింది ఆర్డర్. ఓరే చెత్తనా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా మార్చేసుకుంటున్నారు ఎట్రా? ఎటు పెళ్ళయి భార్య పిల్లలున్న నువ్వు, పెళ్ళయి భర్త పిల్లలున్న ఆమె, ఇద్దరు కలిసి ఉండండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందా? ఓరిని అమ్మ ఎప్పుడు ఇచ్చిందిరా? ఒరే శ్రీనివాస్, మీ ఇద్దరు ఉండండి అలా కలిసి బతకండి అంటే, ఒరే ఇంక అప్పుడు పెళ్ళి ఎందుకురా? వివాహం అనే వ్యవస్థని రద్దు చేసి పాడైతే నువ్వు చెప్పినట్టు ఉండొచ్చు కదా. ఎవడు దేనితోనో తిరగొచ్చు, ఏది ఎవరితోనో తిరగొచ్చు, ఎవరితోనో పిల్లలు కానొచ్చు, కలగపలకం అయిపోద్ది కదరా బాబు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే నీడికి, ఒరే నీకు భార్య పిల్లలు ఉన్నా కానీ శ్రీనివాస, ఇంకో భర్త పిల్లలు ఉన్నదాన్ని పట్టుకుని దాంతో నువ్వు కలిసి ఉండరాని ఇచ్చిందంటే సుప్రీంకోర్టు ఆర్డర్. దాని పేరు అడల్టరీ అంటండి. జీవితంగానే నేరం కాదని సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు ఎలా జరుగుతుంది? ఇల్లీగల్ గా పెళ్లి చేసుకో, పెళ్ళి అనేది క్రైమ్ అంట. నీ అమ్మ జీవితం, పెళ్ళి అనేది క్రైమ్ అంటండి. అడల్టరీ అనేది ఓకే, అడల్టరీ జరుగుతుంది ఇక్కడ అంటున్నాడు. ఒరే 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 ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా మొత్తం వైసీపీలోని. ఆ జగన్మోహన్ రెడ్డికి అలా పొరపని చేస్తున్నా లేదా బాబు? అలా బుద్ధి ఉందా లేదా జగన్ రెడ్డికి? ఇంత డైరెక్ట్గా పెళ్ళి అనేది నేరం, వ్యభిచారం అనేది చేసుకోవచ్చు ఇక్కడ, వ్యభిచారం అనేది అని చేసుకోమని సుప్రీంకోర్టు మా వైసీపీ వాళ్ళకి ఇచ్చేసింది అన్నాడు వీడు. ఊరిని అమ్మ ఏడురా, ఒరే ఎక్కడ బతుకుతున్నారా బాబు మనం? ఈవిడేమంటారు చూడండి సరే. ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు, ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు. అమ్మ తల్లి ఏం చెప్తున్నారమ్మా సభ్య సమాజానికి మీరు? అంటే మీరు ఎవరో పెళ్ళిళ్ళు గట్టి చేసుకోకండి, ఇంకా శుభ్రంగా ఇంటి పక్కడు పెళ్ళంతో ఆడు, ఇంటి ముందడు మొగుడుతో నేను, ఇంక ఇలా మీరు అందరూ కూడా కంబైన్ స్టడీ చేసుకోమని చెప్తున్నారు రైట్? పెళ్ళి అనేది నేరమట. అబ్బాబే పెళ్ళి ఎలాగండి? పెళ్ళి నేరం, వ్యభిచారమే కరెక్ట్, ఇక్కడ వ్యభిచారమే చట్టబద్ధం అంట. ఒరే భారతదేశానికి ఒక విలువ ఉందరా. ఈ దేశాన్ని ప్రపంచం మొత్తం ఈ ముఖ్య విషయాల్లో టాప్ 1 ఏంటంటే ఇక్కడ వివాహ వ్యవస్థ, ఇక్కడ భార్యాభర్తల సంబంధం. దీనికి సంబంధించి ప్రపంచం మొత్తం మనకు సలాం కొడుతుందిరా. మరి అలాంటి వివాహ వ్యవస్థనే మొత్తం ధ్వంసం చేసేసి మొగుడు వదిలేసి నేను వచ్చేస్తానేమో, ఆవిడ పెళ్ళాన్ని వదిలేసి నేను వచ్చేస్తాను, ఈ రెండు ఇదే కరెక్ట్. ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ అడల్టరీ. మరి అడల్టరీ అంటే వ్యభిచారం రా, వ్యభిచారం కరెక్ట్ అండి. అతను కూడా డైవర్స్ అవ్వలేదు, సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను, అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకు ఫ్రెండ్ దాకా ఓకే అమ్మా, ఈడి ఫిలాసఫర్ ఏంటి? ఆడికేం ఫిలాసఫీ తెలుసు? ఆడికి ఫిలాసఫీ తెలిస్తే భార్య పిల్లలు వాళ్ళు రోడ్డు వదిలేస్తాడా? ఆడికేం ఫిలాసఫీ ఉందని ఆడి నీకు ఫిలాసఫర్ అయ్యాడు. తర్వాత ఇంకోటేటమ్మా నా గైడా? ఏం గైడ్ అమ్మా? 10th క్లాస్ గైడా, ఇంటర్మీడియట్ గైడా, లేకపోతే డిగ్రీ గైడా? ఈడు దొరికాడు నీకు గైడ్ కానీ ఏం చూపించాడేటి? గైడ్లు అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఏమంటే ఇక్కడ ఇలా ఉంటాయండి, అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందండి, ఇక్కడ అది ఉంటుందండి, షాజహాన్ కట్టేది ఇది చెప్తారు కదా. ఈ గైడ్ ఏం చూపించాడమ్మా నీకు? గైడ్ అంట, ఫ్రెండ్ అంట, ఫిలాసఫర్ అట. మాధురి గారి భర్త మెరైన్ ఇంజనీర్ అట. పాపం మెరైన్ ఇంజనీర్ ఎక్కడో వెళ్ళి కష్టపడుతూ, ఆయన అక్కడ నా భార్య పిల్లలను పోషించుకోవాలని ఎక్కడ కష్టపడుతుంటే ఈవిడ ఇక్కడ ఈయనతో కష్టపడుతుంది. కష్టపడుతూ నాకు హక్కు లేదా, అడల్టరీ చేసుకోలేక హక్కు లేదా అన్న. ఎంత బరిదెగించారంటే నిజంగా. మళ్ళీ ఒకవేళ జగన్ రెడ్డి కానీ ఎప్పుడైనా అధికారంలోకి వస్తే వ్యభిచారాన్ని ఇక చట్టబద్ధం చేస్తాడేమో అండి. లేదా వీళ్ళకి వైసీపీ పార్టీ వరకు అరే మన పార్టీలో వ్యభిచారం చట్టబద్ధమే, మీరు ఎవరితోటన్నా హ్యాపీగా జిల్ జిగా చేసుకోండి అని జగన్ రెడ్డి గారిని ఆర్డర్స్ ఇచ్చాడు వీళ్ళకి. ఎందుకు చెప్తానంటే నేను ఒకసారి వెళ్ళరండి, ఇవాళ చూడండి, ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో వచ్చింది. జగన్ రెడ్డి కలకత్తా హోటల్ ఎపిసోడ్ నాకు తెలీదు,
తెలియనప్పుడు నేను దాని గురించి మాట్లాడను, ఓకే పక్కన పెడదాం. ఏమంటే విజయసాయి రెడ్డి 70 సంవత్సరాలు ఇడికి 70 సంవత్సరాల నుండి ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నాడు. అంటే వేరే వాడు భార్యతో రేపు పోనీ కక్కుర్తి పడ్డారు, డబ్బులు వేల కోట్లు ఉండటం వల్ల ఆ డబ్బు పెరిగే కొద్దీ ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు కోరికలు పుడతాయి. పోనీ ఎవరైనా భర్తతో మోసపోయి పాపం ఒంటరిగా ఉంటుంది, సరే అలాంటి ఆమెకి ఒక జీవిత యుద్ధం పిల్లలతో ఉన్నారు, పోనీ అలా మీలాంటి వాళ్ళు అది ఎంతో కొంత యాక్సెప్ట్ చేయొచ్చురా. లేదా ఈ ముసలి వయసులో మీ అమ్మ ముగ్గు బొట్టలా పండిపోయినారు ఒక్కొక్కడని, మీకు ఇప్పుడు కావాల్సి వచ్చారా ఈడు అడల్టరీ, ఆ తర్వాత ఉన్న అంబటి రాంబాబు గారు ఈడు పెద్ద అడల్టరీ, ఈడికి ఇద్దరు సౌజన్య సుకన్య ఎట్ టైం కావాలంటే ఇంటి. ఓ నీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారా మీరు అంతానే. అవంతి శ్రీనివాస్ గంట అరగంట అన్నాడట, గంటకి ఎంత అరగంటకి ఎంత అని మొత్తం డీల్ అంతా ముందే సెట్ చేసుకుని క్లోజ్ చేద్దాం అనుకుని ఉంటాడు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ కంగారులో మళ్ళీ ఏం బేరాలు ఆడతాం, ముందే డీల్ సెట్ అయిపోతే ఓకే అనుకుని మనం డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అనుకున్నట్టున్నాడు అవంతి. ఏమండి తర్వాత గోరెంట్ల మాధవ్ వీడైతే ఇంక డైరెక్ట్ అటాక్, ఇంకా మళ్ళీ బేరాలు గేరాలు లేవు, ఇంకా మా బేరాలు ఏమో మా దగ్గర అన్నట్టు డైరెక్ట్ ఓపెన్ చేసాడు. ఇంకా ఓపెన్ చేసేసి అది ఆడోగా అడల్టరీ. ఏమంటే సుధాకర్ అనేవాడు మరీ ఘోరం అన్నాడు, 17 సంవత్సరాల మైనర్ బాలికను 3 సంవత్సరాలు రేపు చేసాడు. ఈడొక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అనేవాడు. గోరంట్ల మాధవ్ వైసీపీ ఎంపీ, అవంతి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ, నాకు తెలియదు అతని గురించి. అంబటి రాంబాబు వైసీపీ మినిస్టరు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ఏమండి ఇప్పుడు దువ్వాడ లేటెస్ట్ ట్రెండ్, ఇప్పుడు దువ్వాడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు నడుస్తుంది. ఆ భార్యని పిల్లలనేమో లకారాలతో తిడతాడు వీడు, తిట్టి ఈడు మాత్రం ఎస్ వీఆర్ ఇన్ అడల్టరీ అంటున్నాడు. ఏమో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశాడు జగన్ రెడ్డి. ఆ వైసీపీ వాళ్ళు దాకా మాత్రం రే మీకు ఒక్కొక్కడికి ఇద్దరు కావాలా ఎంజాయ్, ఏమ్మా మీరు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు మీకు ఇద్దరు కావాలా మీరు కూడా ఎంజాయ్ అన్నట్టున్నాడు. ఇక పులి అయిపోయారు, ఇంకా ఎవరు కాళ్ళు రెచ్చిపోయారండి. ఇంకా ఈ చివరిని చూస్తే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ట్రెండ్ ఒకటి నడుతుందండి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పులిహోర ఉందట, ఒక ఆమెతో ఓ పిల్లోడు పుట్టాడట. ఆ పిల్లోడిని ఎక్కడికి తిరుపతి తీసుకెళ్ళి తలనీళ్ళు అయ్యి సమర్పించడం అంతా కూడా చాలా సిస్టమేటిక్గా చేసాడట. ఇదిగోండి ఇది నడుస్తుంది ఇప్పుడు ఎక్కడ మహా న్యూస్లో. అయితే ఎంత కాదనుకున్నా నేను కాకినాడ ఉండే కదా, నాకు తెలుసు ఎవరో తెలుసు, ఆ పిల్లోడు ఎలాగ వచ్చాడు ఏంటి వ్యవహారం అంతా నాకు తెలుసు. కానీ సర్లే ఏమంటే ఇలాంటి పర్సనల్ మనం ఎందుకు వెళ్ళటం అనుకున్నాను. కానీ ఇదేంటి వైసీపీలో ఉన్న వాళ్ళు అందరూ వరుస కట్టించారట బాబు. ఎవడో ఒకటేరా అక్కడక్కడ ఏ వర్షం కురిసిన రాత్రి లేకపోతే బలహీన క్షణాలు అలాగనేటంటే పోనీ ఏమైనా అర్థం చేసుకోవచ్చు. అమలే అందరూ ముసలోళ్ళే, అందరూ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎలా ఉన్నారంటే మరి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు. అక్కడ మహిళలు ఒకేసారి పెళ్ళయి భర్తుండి పిల్లలు ఉన్నవాళ్ళు వేరే వాడితో ఎస్ వీఆర్ ఇన్ సో అన్నారంటే మరి ఏం కర్మరా ఇది. చిరాకు వచ్చేస్తున్నాను బాబు. ఎస్ నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాం, అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. ఇది ఇంగ్లీష్లో వీళ్ళందరూ చెప్తున్నారు కదండి అడల్టరీ అంటే చూపించాను కదా మీకు. ఇది ఏదో కనిపిస్తుందండి, ఇది అడల్టరీ అంటే ఇది అడల్టరీ వ్యభిచారం. మీరు వ్యభిచారం చేస్తున్నామని పబ్లిక్గా చెప్తున్నారు వచ్చి ఎమ్మెల్సీ మహిళా అధ్యక్షురాలు వైసీపీలో. భర్త ఉండగా పిల్లలు ఉండగా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాం, ఎస్ మీరు తప్పే ఉంది అంటున్నారు. దీన్ని ఎవడు ప్రశ్నించకూడదట, ప్రశ్నిస్తే ఆడు తప్పట. ఏమండి పెళ్ళి నేరమట. ఇక్కడ దువ్వాడ సీనిగాడు చెప్తున్నాడు, అలాగే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాధురి చెప్తుంది పెళ్ళి అబ్బాయి ఇంకా నయమే.